నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ప్రొఫెషనల్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మాషమా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురువు గారు, ఈ మే 14 నుంచి గురువు మారబోతున్నారు అంటున్నారు. ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఫస్ట్ గురుడు ఈ మే 14వ తారీఖున 2025వ సంవత్సరంలో వృషభ రాశి నుంచి మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు. ఓకే. దీనివల్ల ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఓకే. ముందుగా మనము మేషరాశి. ఓకే. మేషరాశి వారికి 3-4 ఇళ్లల్లో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉంటుంది ఓకే. ఈ సంవత్సరం అంతా కూడా. దానివల్ల వీళ్ళకి అసలే ఏలినాటి శనిలో ఉన్నారు. ఈ ఏలినాటి శనిలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత చక్కగా అధికమైనటువంటి ఖర్చు, పనులు లేటు జరగడం అనేది గురువు వల్ల జరుగుతుంది. ఓకే. పరిహారాలు ఏం చేసుకోవాలంటే గురుగ్రహానికి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ, పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి తర్వాత మనము ఈ దానాలు శనగలు, కిలోంపావు శనగల్ని దానం చేయాలి పేద బ్రాహ్మడికి. అంతేకాకుండా మేడి చెట్టుని చుట్టూ 108 ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ తిరగాలి. శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకుంటే సరిపోతుందమ్మా. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి గురుడు ధనస్థానంలోకి వస్తున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 18 తర్వాత 3వ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా మనకి అక్టోబర్ నెల వరకు అద్భుతమైనటువంటి ఆదాయం ఉంటుంది. టోటల్గా ఓవరాల్గా వృషభ రాశి వారికి బాగుంది. ఆ తర్వాత అక్టోబర్ 18 తర్వాత ఖర్చు ఎక్కువ చేస్తారు బంధుమిత్రు విందు వినోద కార్యక్రమాల్లో. పరిహారాలు ఏం చేసుకోవాలంటే వీళ్ళు ఈ యొక్క వృషభ రాశి వారికి అక్టోబర్ 18 నుంచి బాగుండలేదు కాబట్టి సేమ్ గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత మనం పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలా. అదేవిధంగా మేడి చెట్టు ఒకదాన్ని చేసుకొని దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి ఇప్పుడు జన్మంలోనూ ధనస్థానంలోనూ రావడం జరుగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ఆదాయం అదేను. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకు విదేశాలకు వెళ్తారు. ఆదాయాలు అన్నీ కూడా పెరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దుర్గాదేవికి ఓం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మంత్రంతో రోజు కుంకుమార్చన చేసుకోవాలి, ఇంట్లోనే చేసుకోవాలి. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలోను తర్వాత జన్మంలోనూ కూడా ఈ గురుగ్రహము మే 14 తర్వాత సంచరించడం జరుగుతుంది. దీనివల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసుల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళెవరు కూడా సెక్యూరిటీ సంతకాలు, బ్యాంక్ లోన్లకి వాటికి సంతకాలు పెట్టకూడదు. తర్వాత పరిహారాలు ఏం చేసుకోవాలంటే వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి మనకి ఈ గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ఒక మేడి చెట్టుని సెలెక్ట్ చేసుకుని ఆ మేడి చెట్టుకి బకెట్ నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకోవాలి చెట్టుకి. మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి వండర్ఫుల్ గా ఉంది. లాభంలో గురుడు, అందువలన ఈ యొక్క అక్టోబర్ 18 తర్వాత వ్యయంలోకి వస్తాడు. ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పిల్లల కోసం ఫారిన్ యూనివర్సిటీస్లో అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా సీట్లు వచ్చేసినాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఏదనుకుంటే అది గురుబలం వల్ల జరిగిపోతుంది. అండ్ వీళ్ళకి కొంచెం ఈ యొక్క శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే మరి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవాలి. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి గురుడు రాజ్య లాభస్థానాల్లోకి మారడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క
గురు ప్రభావం వలన కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య ఇంతవరకు చాలా కొట్లాటలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేసుకొని వాళ్ళందరూ కూడా లైఫ్లో మళ్ళీ కలవడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళ మధ్య మనస్పర్ధలు అనేటటువంటివి తొలగిపోతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశికి ఈ యొక్క శని సప్తమ స్థితిగతుడై ఉండడం వల్ల శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకుంటూ బకెట్ నీళ్లు పోసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుందంట? అత్యధికంగా లాభపడేటటువంటి వాళ్ళు తులారాశి వాళ్ళు. కాబట్టి ఈ తులారాశి వారికి గురుడు చక్కగా భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. అదృష్టం కలిసి వస్తుంది. వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా కోర్టుల్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా కదులుతాయి. అందువలన వీళ్ళకి డబ్బు కూడా ఎంతవరకు అప్పులు తెగ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. ఆ అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు పంచమంలోకి వస్తున్నాడు మే 29వ తేదీ నుంచి. కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ఓం దుర్గాయై నమః అన్న మంత్ర జపం చేసుకుంటే సరిపోతుంది. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంట? వృశ్చిక రాశి వారికి గురుడు అష్టమ నవమ స్థానాల్లో సంచరిస్తాడు. కాబట్టి ఒక మిశ్రమ ఫలితం అనేటటువంటిది వస్తుంది. గురుడు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి ధనాదాయము, అప్పులు బ్రహ్మాండంగా వస్తాయి. ఇప్పుడు మొత్తం మీద వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుల విషయంలో ఏం కొదవలేదు. అప్పుల రూపంలోనో లేకపోతే అక్టోబర్ 18 తర్వాత సంపాదన రూపంలోనో వస్తుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి శని బాగుండలేదు, రాహు బాగుండలేదు రెండు. కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోం పావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేసుకుంటే సరిపోతుంది. మరి ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి సప్తమ అష్టమ స్థానాల్లో సంచరించడం జరుగుతుంది. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తారు. ధనుస్సు రాశి వాళ్ళు ఎంతో వ్యాపారాల్లో అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారు. మరి మా సరుకు ఎవరు కొనడం లేదండి అని షాపుల వాళ్ళ దగ్గర నుంచి ఫ్లాట్స్ వరకు రియల్ ఎస్టేట్ వాళ్ళ వరకు బాధలు పడుతున్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా కొంత విముక్తి అనేటటువంటిది లభించడం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుస్సు రాశి వారికి శని జపం చేసుకోవాలా, అర్ధాష్టమ శని. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి? మకర రాశి వారికి గురుడు షష్ఠ సప్తమ స్థానాల్లోకి సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఎంతవరకు భార్యాభర్తల మధ్య కొట్లాటలతో కోర్టుకు వెళ్ళిపోయారు గురుడు బాగున్నప్పటికీ కూడా. ఇప్పుడు ఆ గొడవలన్నీ కూడా విజృంభించి ఒకళ్ళొకడు విడాకులు తీసేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆదాయాల విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇన్కమ్స్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య సామరస్యం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీరికి మనకి ఈ యొక్క మకర రాశి వారికి అష్టమ కేతువు నడుస్తాడు మే 18వ తేదీ దాటిన తర్వాత. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఈ యొక్క అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకుంటే సరిపోతుంది పేద బ్రాహ్మణుడికి. ఓకే. మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి ఈ ఏలినాటి శని సమయంలో మనకి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మనకి పంచమ స్థితిలోకి వస్తున్నాడు. పంచమ షష్ఠ స్థితిగతుడైనటువంటి సంచారం జరుగుతుంది. కాబట్టి మిశ్రమ ఫలితాలు అనేటటువంటి లభిస్తాయి. పనులు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరకడము, అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకు ఒక బకెట్ నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శరేశ్చరాయ నమః అంటూ జపం చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వారు జలసా పురుషులమ్మ.
అందువలన ఈ యొక్క మొత్తం అంతా కూడా ఎల్నెట్స్ అని జరుగుతుంది. అప్పుల బాధలు ఉన్నా సరే పార్టీలు మానరు చక్కగా వీళ్ళు. అందువల్ల ఉద్యోగంలో ఇన్సెక్యూరిటీ ఇదేమి లేదు. ఏలినట్ శని జరుగుతుంది కాబట్టి ఎన్ని పార్టీలు చేసుకున్నా మనసంతా డల్గా ఉంటుంది. డిప్రెషన్స్లో ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ భార్య యొక్క ఆరోగ్య సమస్య కోసం ఆలోచించేటటువంటి వాళ్ళు ఇప్పుడు శత్రు పీడ అనేటటువంటిది నివారించుకుంటారు. ఇక పరిహారాలు ఏలినట్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకుంటే సరిపోతుందమ్మా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.